ప్రైజ్ ద లార్డ్. కొన్ని మనం పాటించాల్సినవి కూడా ఉంటాయి. మనం బొత్తిగా దేవుని మీద భారం వేసాము, దేవుని నమ్ముకున్నాక ఇలా జరిగింది, అపశకునం జరిగిందని మనం దేవుని మీద నేరాలు మోపటం, దేవుణ్ణి కించపరిచినట్టు మనం చేయకూడదు కూడా. అలాగా కొన్ని మనం పాటించాల్సినవి కూడా ఉంటాయి. మనం బొత్తిగా హాస్పిటల్కి వెళ్లకుండా ప్రార్థన చేశాము, దేవుడు కాపాడుతాడు అనుకున్నాము, కాపాడలేకపోయాడని ఈ మధ్య నేను ఒక న్యూస్లో విన్నాను. అలాంటివి మనం చేయకూడదు. కొన్ని మనం పాటించాల్సినవి కూడా ఉంటాయి. బయటికి వెళ్ళేటప్పుడు మనం ఇంట్లో నుంచి భర్త బయటికి వెళ్ళేటప్పుడు భార్య సాధింపు, పిల్లల గొడవ పడుతున్న సమయంలో కాలు బయట పెట్టకూడదు. ఖాళీ కడుపుతోనూ అతిగా తిని కూడా బయలుదేరకూడదు. అకాల వర్షాలు ఎక్కువగా ఉన్నప్పుడు తుమ్ములు, పశువుల అరుపులు ఇలాంటివి కూడా అపశకునములు. ఇంట్లో నుంచి మగ మనిషి బయటికి వెళ్ళేటప్పుడు అపశకునాలకి కొన్ని శుభాలు ఉంటాయి, అపశుభాలు ఉంటాయి. అశుభానికి వెళ్ళేటప్పుడు స్త్రీ ముందు నడవాలి, శుభానికి వెళ్ళేటప్పుడు పురుషులు వెనక స్త్రీ నడవాలి. అలాగే భార్య చేసిన పాపంలో భర్తకు భాగం ఉంటుంది, కానీ భర్త చేసిన పుణ్యంలో భార్యకి సొగపాలు ఉంటుంది. అదే పాపం చేస్తే భార్యకి మాత్రమే భాగం ఉండదు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.